దేశవ్యాప్తంగా ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఏపీ, తెలంగాణలో వర్షాలు కుమ్మేస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో అయితే వర్ష బీభత్సమే కనిపిస్తోంది. ఇన్ని రోజులు కురవని వానలు ఇప్పుడు భీకరంగా కురుస్తుండడంతో ఇక్కడ వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని జలపాతాల దగ్గర సుందర దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. అయితే మారుమూల గ్రామాల్లో ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అటు ఉత్తర భారతంలో కూడా భారీ వర్షాలకు చెట్టు, చేమ చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. ప్రకృతి తన రమణీయతను ప్రదర్శిస్తుంటే ఇంకెంతో సుందరంగా కనిపిస్తుంది. వర్షం కురిసినప్పుడు వంకలు తిరుగుతూ ప్రవహించే ఆ నీరు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు. ఈ బొగత జలపాతాన్ని చూస్తుంటే అర్జెంటుగా అక్కడికి వెళ్లి సెల్ఫీలు దిగాలనిపించడం లేదు. కెనడాలోని నయగారా జలపాతాలను తలపిస్తున్నాయి ఈ దృశ్యాలు. తెలంగాణలో భారీగా కురుస్తున్న వర్షాలు అనేక జిల్లాలను వరదల్లో ముంచిలేపుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి, ములుగు, వరంగల్, నిజామాబాద్ జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఒక్కసారి విశాఖ ఏజెన్సీకి వెళ్దాం. అక్కడ ఇది పరిస్థితి. అసలే ఏజెన్సీ ఏరియా. ఇప్పుడు భారీగా కురుస్తున్న వర్షాలకు పిల్లవాగులు సైతం ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చింతపల్లి ఏజెన్సీలో పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. గిరిజనులు నిత్యావసరాల కోసం ఇలా డేంజర్గా ప్రవహిస్తున్న వాగులు, వంకలను దాటుకుంటూ వెళ్తున్నారు. జీకే వీధి మండలం చామగడ్డ గొల్లపల్లికి వెళ్లే మార్గంలో పొంగి ప్రవహిస్తున్న రెండు వాగులను ఇలా ప్రాణాలకు సైతం తెగించి దాటుతున్నారు. ఈ వరదలకు అమ్మవారి దారకొండ పంచాయతీకి చెందిన సుమారు 10 గ్రామాలకు నిలిచిపోయాయి రాకపోకలు. ఇక అల్లూరు జిల్లా కొత్తపల్లి జలపాతాన్ని చూద్దాం. అందమైన ఈ వాటర్ ఫాల్స్ భారీ వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తోంది. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు చాలా చోట్ల పంటలు మునుగుతున్నాయి. వాగులు పొంగి పొరడంతో పలు చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో వండ్రికల్ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. రోడ్డుపైకి వరద రావడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. అయితే ఆ వరద నీటిలోనే వంతెన దాటుతున్నారు జనం. ఇది రంగారెడ్డి జిల్లా చేవెళ్ల దగ్గరున్న ఈసీ వాగు. 3 రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో ఈ వాగు భారీగా ప్రవహిస్తుంది. అటు మూసీ నది, ఇటు ఈసీ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో జంట జలాశయాలకు నీరు భారీగా చేరుతుంది. పరివాహక ప్రాంతాలను అప్రమత్తం చేశారు అధికారులు. ఇక వికారాబాద్ జిల్లా పరిగి దగ్గర ఉన్న లక్నాపూర్ ప్రాజెక్టు అలుగుపారుతోంది. ఇక గోదావరికి వరద ఉధృతి కొనసాగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా గోదావరి బేసిన్లో కురుస్తున్న వర్షాలకు భద్రాచలం దగ్గర నీటి మట్టం పెరిగింది. భద్రాద్రి బ్రిడ్జి దగ్గర 6 లక్షల క్యూసెక్ల నీరు ప్రవహిస్తుంది. నీటి మట్టం 33 అడుగులకు చేరుకుంది. కరకట్ట దగ్గర గజ ఈతగాళ్లు ఇసుక బస్తాలను సిద్ధం చేశారు అధికారులు. ఎగువన కాళేశ్వరం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ అవుట్ఫ్లో 3.4 లక్షల క్యూసెక్కులుగా ఉంది. 85 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. ఇక ఏపీలో ఉన్న ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర 11 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. బ్యారేజ్ 175 గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. ఇక కృష్ణమ్మ కూడా బిరబిరా ప్రవహిస్తోంది. జూరాల ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం దగ్గర 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు రిలీజ్ చేస్తున్నారు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఇక నాగార్జున సాగర్ ను చూస్తుంటే ముచ్చటేస్తోంది. నిండుకుండని తలపిస్తోంది నాగార్జున సాగర్ డ్యాం. ఇన్ఫ్లో 1,20,222 క్యూసెక్కులు ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు 580 అడుగుల వరకు చేరుకుంది. నీరు 283 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఋతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నాయి. ఉత్తర ఛత్తీస్గఢ్, దాని సమీపంలోని జార్ఖండ్ ప్రాంతంలో కొనసాగుతున్న వాయుగుండం కేంద్రం మీదుగా ఆగ్నేయ దిశలో తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతుంది. ఇదంతా ఎవరికి అర్థమవుతుంది కానీ ఏపీ, తెలంగాణలో వర్షం కురుస్తుందా లేదా అనేగా డౌట్. తెలంగాణలో రేపు కూడా వానలు దంచికొట్టబోతున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమ్రంభీం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. అన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇక ఏపీలో ఉత్తరాంధ్ర, కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమలోనూ అదే రీతిలో వానలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
అప్పుడే అయిపోలేదు. దేశవ్యాప్తంగా కురుస్తున్న వరదల గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా మధ్యప్రదేశ్లో వరదలు దడపుట్టిస్తున్నాయి. సరస్సుల నగరం భోపాల్ భారీ వర్షాలకు సముద్రంగా మారింది. భోపాల్ రైల్వే స్టేషన్ సమీపంలోని 100 మీటర్ల పొడవున్న రోడ్డు పూర్తిగా మునిగిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అటు జిల్లాలోనూ అదే పరిస్థితి కనిపిస్తుంది. దిండోరి జిల్లాలో బజాగ్ తహసీల్ నుంచి అనేక గ్రామాలు తెగిపోయాయి. చక్కర్ నది పూర్తిగా ఉప్పొంగి ప్రవహిస్తుంది. షాడోల్ పాండారియా రాష్ట్ర రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. ఇక ఒడిశాలోనూ అదే పరిస్థితి ఉంది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, గుజరాత్ లో కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.